మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. 3 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కాబోతుందని చెప్పారు. ఇక రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం. ఇక ఈ పథకం వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి ఉన్నామనే సంకేతాలను ఇచ్చేలా కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ సిద్ధమవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్లో జాతీయ స్థాయి ఓబీసీ మహాసభ నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సభకు అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. వారితో బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా మరోసారి ప్రజలకు స్పష్టత ఇప్పించే యోచనలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఇదే వేదికగా బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందనే విజయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరగనుందన్న పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరే విధంగా వ్యూహ రచన చేయాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, అప్డేట్స్ ఏంటి? దేవిక, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని జరిగింది. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం. ఈ పథకం వ్యక్తిగతంగా కాదు, తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పి విమర్శించారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుంటూ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా కట్టుబడి ఉన్నామనే సంకేతాలు కూడా ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా పార్టీ సిద్ధమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ లో జాతీయ స్థాయి ఓబీసీ మహాసభ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కూడా ఆయన ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. సభకు అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ పెద్దలను కూడా ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారని చెప్పడం జరిగింది. వారితో పాటు బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా మరోసారి ప్రజలకు స్పష్టత ఇప్పించే యోచనలో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇదే వేదికపై బీసీ రిజర్వేషన్ బీజేపీ అడ్డుకుంటుందనే విషయాన్ని కూడా ప్రజలకు విడమర్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పార్టీలో గుర్తులతో జరగనున్న పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరే విధంగా వ్యూహరచన చేయాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకులు భావిస్తున్నట్టు మనకు ఉత్తమ్ చెప్పడం జరిగింది. దేవిక. ఆల్రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.